ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఫిజిక్స్ లెక్చరర్గా జీవితం ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగారు. 13 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ్లోనూ, ఆ తరువాత బీజేపీలోనూ పనిచేశారు రాజ్నాథ్. 1975లో జనసంఘ్ జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 1977లో మీర్జాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1988లో బీజేపీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1991లో ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైన తొలి బీజేపీ మంత్రివర్గంలో రాజ్నాథ్కు చోటు దొరికింది. విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు రాజ్నాథ్. 1994లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజ్నాథ్ సింగ్ జాతీయ రాజకీయాల ప్రస్థానం మొదలైంది. 1999లో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్లో చేరారు. తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2000 అక్టోబర్ 28 నుంచి 2002 మార్చి 8 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజ్నాథ్. పరిపాలనలో తనదైన మార్క్ వేశారు. 2013 జనవరి 24న నితిన్ గడ్కరీ రాజీనామా చేయడంతో రెండోసారి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు రాజ్నాథ్ సింగ్. లేటెస్ట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి గెలిచారు రాజ్నాథ్ సింగ్. మొత్తానికి బీజేపీకి జాతీయ స్థాయిలో తలలో నాలుకలా మారారు రాజ్నాథ్ సింగ్.